హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరిక వ్లాగ్స్. దంపేట వచ్చాము బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి. గంగారం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు. దంపేట వెళ్ళి అడిగితేనేమో ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళు, మేమేం చేయాలని వీళ్ళు చెప్పారు. మళ్ళీ దంపేట వెళ్తున్నాము. ఈ చెరువు పొలిమేర సినిమాలో కనిపిస్తుంది. అసలు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారో వీళ్ళు. 21కి వెళ్ళాము, ఈరోజు 24. ఇన్ని రోజులు కూడా చేయలేదు. సర్లే ఒకసారి రమ్మన్నారని మళ్ళీ అటు వెళ్ళాము కాల్ చేసేసరికి. గంగారం అయితే వాళ్ళకి అకౌంట్ హోల్డర్స్ లేరని, మేము చెయ్యము, ట్రాన్స్ఫర్ చెయ్యము, ఇన్ని కిలోమీటర్స్ ఉంటేనే ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది అదే తెలియని వాళ్ళకి చెప్తున్నారు. తర్వాత ఎలాగో అలా అనేసరికి లెటర్ రాసి ఇవ్వండి చేస్తామన్నారు. సర్లే అని లెటర్ రాసి ఇచ్చాము. అప్పటికే 3:30 అయిపోతుంది. ట్రాన్స్ఫర్ చేసాము, మీరు వెళ్ళొచ్చు బ్యాంక్ దగ్గరికి అన్నారు. వెళ్ళేసరికి షిఫ్ట్ నెంబర్ లేదు, చేయలేదు వాళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంకా వచ్చేసరికి టైం అయిపోతుందని మళ్ళీ అక్కడే ఉన్నాము. 4 అయిపోయింది. అప్పుడే బ్యాంక్ క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. ఇక మళ్ళీ వద్దాంలే, మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఎట్లా టైం అయిపోయింది కదా అని. ఇది దంపేటలో సంత ఆ రోజు మంగళవారం. చక్కగా అన్నీ ఉంటాయి. మా చిన్నప్పుడు బాగుండేది, ఇంకా బాగా జరిపేవాళ్ళు. ఇప్పుడు సంతకు అంతగా ఎవరు రావట్లేదు. కత్తులు, కొడవళ్ళు, సంత బట్టలు, అప్పుడే వెనకటికి బాగా సంత బట్టలు వేసుకునేటోళ్ళు. అన్నీ ఉంటాయి, కూరగాయలు, నాన్ వెజ్ అంతా మంచిగా ఉంటాయి. మా చిన్నప్పుడు బాగా చేసేటోళ్ళు సంత, ఇప్పుడు అంత లేదు. ఇక సర్లే అని వెళ్తున్నాం. కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి చందుకి ఎవరో డబ్బులు ఇచ్చేది ఉంటే వెయిట్ చేసి ఇక 5కి అట్లా బయలుదేరాము. ఇక చందు మార్నింగ్ నుంచి ఏం తినలేదని ఏమైనా తిందామని ఫ్రైడ్ రైస్ కోసం చూస్తున్నాం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కోసం. చందు ఎప్పుడు తినే దగ్గర అంటే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకెక్కడ తిందామంటే అందరు ప్రయోగాలు చేసేవాళ్ళే, ఎలా ఉంటుందో ఏంటో అని చూస్తూ ఉన్నాము. అలా ఒక దగ్గర ఆగాము. ఇక ఎక్కడో ఒక చోట తిందాంలే అని ఆగాము. అయితే బుడ్డోడు కూడా తీసుకొని రమ్మని చెప్పాడు ఫ్రైడ్ రైస్. ఇక ఫస్ట్ హాఫ్ ప్లేట్ తిని చూద్దాం ఎలా ఉంటుందో, బాగుంటే బుడ్డోడికి కూడా తీసుకొని వెళ్దామని చెప్పాడు. సర్లే అని తీసుకున్నాం, బాగానే ఉంది. ఇక బుడ్డోడికి కూడా తీసుకొని బేకరీ దగ్గరికి వెళ్ళాము. మేము తినేసి ఇక బుడ్డోడికి తీసుకున్నాము. తర్వాత వాడి కోసమే, బుడ్డోడి కోసమే బేకరీ దగ్గరికి వెళ్ళాము ఏమైనా తీసుకుందామని. ఎందుకు ఈ హనీ కేక్ చూడంగానే భలే నచ్చింది, కలర్ఫుల్గా ఉంది, తినాలనిపించింది, తీసుకున్నాము ఒకటే. ఇక బుడ్డోడి కోసం, అమ్మ వాళ్ళ కోసం తీసుకొనేసి వెళ్తున్నాము మాట్లాడుకుంటూ. చందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అటు వెళ్దామని మాట్లాడుకుంటూ వెళ్తుంటే పాము కనిపించింది. అసలు ఎన్ని పాములు, ఈ పాము అయితే కనిపించింది, వీడియో తీశాను. మంచిగా పడగలేపు ఉంటున్నాయి ఒక్కొక్క పాములు అయితే, దొరికితే కట్ చేసేస్తాయేమో. ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళాడు చందు వాళ్ళ పొలాల నుంచి అంట. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఇంకా బాగుంది ఇక్కడ అసలు చూడ్డానికి. పచ్చగా ప్రీ వెడ్డింగ్ షూట్లకి అయితే బాగుంటుంది ఇక్కడ. ఎంత బాగుందో ఇక్కడ మొత్తం పచ్చగా ఇటు చూసిన.